ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ సమాధానమిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సీఎం రేవంత్ తాను వచ్చి చనాకా కొరాట సందర్శిస్తామని అన్నారు. ఇప్పుడే 70 కోట్లు రిలీజ్ చేశామని, హై ప్రయారిటీ కింద చనాకా కొరాట ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్. ఈ ప్రాజెక్ట్ కి స్పీకర్ సార్, ఐఎమ్ గివింగ్ ఎన్ అష్యూరెన్స్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. చనాకా కొరాట ప్రాజెక్ట్ వరకు తప్పనిసరిగా ఈ శాసనసభ కాగానే ముఖ్యమంత్రి గారు నేను ఆదిలాబాద్ పోయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులో ప్రత్యేక రివ్యూ పెట్టినాం. సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ పెట్టినాం. చనాకా కొరాట ఆన్ సైట్ రివ్యూ చేస్తాం. అక్కడ మీకు ఏ నిధులు అవసరం ఉంటే తప్పనిసరిగా రిలీజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ ద డిపార్ట్మెంట్. హరీష్ గారు మీరు చెప్పింది నోట్ చేసుకున్నాం. వెరెవర్ ఫర్ వాట్ ఎవర్ డిలేస్ హ్యావ్ టేకెన్ ప్లేస్, నేను వెన్ ఐ కమ్ టు ఆదిలాబాద్ వీ విల్ కమ్ ప్రిపేర్డ్ టు, మీరు చాలా చిన్న అమౌంట్ కూడా చెప్పింది, అది కూడా తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ముదోల్ ఎమ్మెల్యే గారు నాకు చాలా పాత ప్రియ మిత్రుడు, పాటిల్ సాబ్ మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండే. మరి వారు అడిగిన విషయము ఈ 50,000 ఎకరాల ప్రాజెక్టు తప్పనిసరిగా మన సెషన్ తర్వాత ఒకసారి కూర్చుందాం అంటే, అది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్యాకేజ్ 28 అని అనుకుంటా, ప్యాకేజ్ 28 50,000 ఎకర్స్ తప్పనిసరిగా మరి దాని ప్రోగ్రెస్ ఏందో ఏం పరిస్థితి ఉందో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కమిటెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. మేము చెప్పేది దానికి అదనంగా కొన్ని ప్రొసీజర్స్ ప్రాసెస్ ఉన్నాయి. వయబిలిటీ, బీసీ రేషియో, వాటర్ అవైలబిలిటీ తప్పనిసరిగా మీతోనే కూర్చొని అధికారులతో కూర్చొని ఏమాత్రం అవకాశం ఉన్నా విల్ టేకప్ దిస్ వర్క్ అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నా.